ఏరా లుచ్చా, నీ సావును కోరుకొని నా రహస్యాలు పోలీసులకు చెప్పడానికి కంకణం కట్టుకున్నావా? నా రహస్యాలు బయట పెట్టేవాడికి నేనిచ్చే బహుమతి ఏంటో తెలుసా? చావు, నీ చావురా. ఈ శవాన్ని ఆ బయట డ్రైనేజీలో పడేయండిరా. రే, మీలో ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఈ రణధీరికి వెన్నుపోటు పడవాలని చూస్తే ఎముకలు ఏరి పరసన కొడకల్లారా, జాగ్రత్త. హలో మే మనీషా, బిజినెస్ వ్యవహారాలతో తిరిగి అలసిపోయాను. ఈ అలసిపోయిన మనసుకి నీ లోయలు చూయించి నన్ను ఆటపాటలతో పరవశింపచేయవే. కమాన్ డార్లింగ్. शब्बा रे इसकी जब्बा कस्ते रे बार गोरे सब कुतीरे आरे बाप आरे शब्बा रे इसकी जब्बा कस्ते रे बार गोरे सब कुतीरे आरे बाप आरे बाप आरे आराधन करे సాధ్యాలు ఎండలు బలాదు, సౌదీలో మేకలు బలాదు, ఈ వంట్లో సిగ్గులు బలాదు. ఆలో కిక్కులు బలాదు, పర్వాల్లో టిక్కులు బలాదు, వృత్తుల్లో హద్దులు బలాదు. అందిందండి మాత్రం అకబర్లా పాలిస్తా. గజ్జే మగించి గజలే పాడించి తాజాగా పాటించరు. शब्बा रे इसकी जब्बा कस्ते रे आरे गोरे सब कसीरे आरे बाप आरे बाप आरे. शिकारी रोशनलो सर्कल शिकारी चीकట్లో शोकल शिकारी इप्पయ్యనే पुरी दासी
సూర్యుని శికారి నైట్ అంతా చంద్రుని శికారి నేనైతే నాదే శికారి గడిచేయడమే మరి కుందా సామ్రాజ్యంలో సూతానేనంట గడికి ఇసుల కింద ఆ భావనాడంట నీతో హిమాలయం తేకుసిగా పాడిస్తే దినేసుకు ఆరువాబారే ఆలిబాబా మీరే ఆరువాబారే ఆలిబాబా మీరే शब्बा शब्बा रे इश्क जब्बा कसको रे आर गोरे पसपी कतीरे आर बाप आरे आराधन दे करे आरवंदे करे आर बाप आरे ఆలిబాబా మీరే आर बाप आरे हे यार मच बोले నమస్తే అన్నా. కమాన్ రాకేష్ కమాన్, నీకు అప్పగిచ్చిన బాధ్యత నెరవేర్చావా? మాట్లాడవేమిరా? క్షమించన్నా, ఆ లారీ బ్లాస్ట్ అయిపోయింది. రాకేష్ ఏం మాట్లాడుతున్నావు? నిజమన్నా. ఆ? అటు ప్రభుత్వానికి ఇటు పోలీసులకి హెచ్చరికగా మిగిలి ఉచ్చపోయిస్తున్నా ఈ రణధీర్ లారీనే బ్లాస్ట్ చేసిన మొనగాడు ఎవడ్రా? వాడి పేరు సర్దార్. సమాధి చేయరావాన్ని ఈ రణధీర్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాడికి తెలియజేయి. రక్తపాతం జరగాలి. అది ఎంత భయంకరంగా ఉండాలంటే మళ్ళీ ఈ నగరంలో ఏ ఒక్క నా కొడుకు ఈ రణధీర్ వైపు కన్నెత్తి చూసే సాహసం చేయకూడదు. వెళ్ళు, వేట కొడవలతో ఆ నా కొడుకు పీక కోసేయి, వాడు కాళ్ళు చేతులు నరికాయి. 24 గంటల్లో వాడు చావు వార్త నేను వినాలి. వాడు సామాన్యుడు కాదన్నా. అలాంటి వాళ్ళ మీద తిరగబడ్డా తెలుగు బిడ్డ పుట్టిన ఈ గడ్డని రక్తంతో ఎవడైనా తడపాలని చూస్తే తలలు ఎగిపడతాయని హెచ్చరించాడన్నా. అవమానం, భరించరాని అవమానం. 100 మంది పోలీసుల తుపాకులకు ఎదురు నిలబడి ఒంటరి పోరాటం చేస్తూ పోలీస్ స్టేషన్తో సహా 100 మంది పోలీసులను బూడిద చేసి అజేయుడిగా వచ్చిన ఈ రణధీర్కి హెచ్చరించి పంపించిన వాడేవాడు. వాడు చావాలి. ఆవేశపడకన్నా, అదును చూసి వాడిని దెబ్బ కొడతా, వాడి తల కొట్టి నీ కాళ్ళ ముందు పెడతా. ఈ రాకేష్ బతుకుండగా నా అన్నకు తలంపులు తెచ్చి ఏ బద్మాషి గాడినైనా బతకనివ్వను. శభాష్ రాకేష్, ఈ అన్న గౌరవం నిలబెట్టాలని చూసే నీ ఆవేశం చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉందిరా. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, శత్రుశేషం మిగిలి ఉంటే ఈ దేశాన్ని దోచుకోవాలని మన ప్రయత్నం విఫలమవుతుంది. కొన్ని కోట్లు నష్టపోతాం. అందుకే శత్రు సంహారం జరిగి తీరాలి. అలాగేనన్నా, వస్తాను. రాకేష్, బీ కేర్ఫుల్. అలాగేనన్నా.
కాలయముండి కట్టిపడేయమని నీ మిత్రుణ్ణి రెచ్చ కొట్టి పంపుతున్నావా రణదే? కాలయముడా, కాలయముడా, ఈ ఎవడు వాడు? ఈ కాలాన్ని శాసించేవాడు, ఈ లారీల్ని బ్లాస్ట్ చేసిన వాడు సర్దార్. వాడు నిన్ను అంత తేలిగ్గా వదలడు. నిరుపేదల ఆకల జ్వాలలపై నెత్తురు చిమ్మే నీలాంటి రాక్షసులను మట్టు పెట్టడానికి మరో అవతారం ఎత్తిన మహాశక్తి. ఆ శక్తిని ఈ నడి రోడ్లో దహనం చేయడానికి అతి త్వరలోనే ఒక ఆదిశక్తిని రప్పిస్తా. వాణ్ణి కాటికి పంపిస్తా. అది నీ వల్ల కాదు. అవుతుంది, ఆగి తీరుతుంది. నా అక్రమార్జనకు అడ్డుకట్ట వేయాలని చూసే ఏ ఒక్క నా కొడుకుని బ్రతకనివ్వను. డబ్బు మనిషే సంపాదిస్తాడు, కానీ ఆ సంపద నుండి అహంకారం పుట్టుకొచ్చి తప్పు చేయాలని చూసే నీలాంటి వాడికి భంగపాటు తప్పదు. పొరపాటు ఈ లోకానికి మూలాధారమే డబ్బు. ఆ డబ్బు కోసమే కత్తి చేపట్టాను, దోపిడీలు చేశాను, దొంగతనాలు చేశాను. అడ్డొచ్చిన వాణ్ణి మట్టు పెట్టి రాజులా బతుకుతున్నా. నీలా రారాజులా విర్రవీగిన దుర్యోధనుడిగా తప్పలేదు భంగపాటు. నీవెంత? మహాభారతం కథ చెప్పి ఈ రణధీర్ని మట్టు పెట్టాలని చూస్తున్నావా ముఖేష్? నేనెవరు తెలుసుకున్నావన్నమాట. గుడ్. ఈ నగరానికి ఏ ఆఫీసర్ వచ్చినా ఫైల్ నా దగ్గరకు వస్తుంది. వచ్చిన ఆఫీసర్ నేనిచ్చే ఆతిథ్యం స్వీకరిస్తాడు, నేనిచ్చే పారితోషికం పుచ్చుకుంటాడు. నువ్వే చాలా లేటుగా వచ్చావు. లేదు, కరెక్ట్ టయానికే వచ్చాను. నీ టైం దగ్గర పడదని చెప్పడానికే వచ్చాను. నాకు టైం పెట్టేద్దాము, నీకెవడిచ్చాడు రా? నా కర్తవ్యం. నీ కర్తవ్యాన్ని వల్లగాట్లో కలిపేస్తా. నా కర్తవ్య ధర్మాన్ని ఎవరిని వదిలిపెట్టను. వాడు గుండెలు తీసే గుండా అయినా, అండర్ వరల్డ్ దానైనా సరే కలుపు మొక్కల ఏరి పారేస్తా. నా కత్తి వేటుకు నిన్ను బలి పశువులు చేస్తా. నా సర్వీసులు నీలాంటి వాళ్ళను ఎంతో మందిని చూసా, కానీ నన్ను చూడలేదుగా. ఇప్పుడు చూశానుగా. ఈ దేశాన్ని తాకట్టు పెట్టాలని చూసి ఇలాంటి కూర్మికులను ఏరి పారేయటానికి ఇక్కడికి వచ్చారు. ముఖేష్, నీకెంత డబ్బు కావాలో తీసుకొని వెళ్ళిపో. ఎంత ఇస్తావు? 2 కోట్లు. చాలా తక్కువ. 5 కోట్లు ఇస్తా. ఇంకా వజ్రాలు కావాలా? వైడూర్యాలు కావాలా? కోరుకో. అంతేగాని ఇక్కడ ఏం జరిగినా, ఎంత విధ్వంసం జరిగినా నువ్వు
జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఈ ముఖేష్ బయోడేటా నీకు పూర్తిగా తెలుసా? తల్లి పేరు భరతమాత, తండ్రి పేరు జాతిపిత, ఊరి పేరు ఆంధ్రప్రదేశ్, ఉద్యోగం కర్తవ్యం. ఈ నాలుగేటల్లో ఏ ఒక్కదానికి అవమానం జరిగినా సహించను సహించను. వస్తా. బి కేర్ఫుల్. రేయ్ రేయ్ రే ముఖేష్, నా రోషం మీద, నా పౌరుషం మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నావు. నీ కర్తవ్యాన్ని వల్ల కాట్లో కలపకపోతే నేను రణధీర్ సింగ్నే కాదు, చూస్తా నీ సంగతి. సంహారం. శత్రు సంహారం. అవును, శత్రు సంహారం జరగాలి. నా అన్నాజ్ఞను నెరవేర్చాలి. దీనికి నా చావునైనా బలిదానంగా ఇస్తాను. నా అన్న కోసం ఏమైనా చేస్తాను. మనీషా, నీ పెదాలు చూస్తుంటే నారింజ పులుపులా దగదగలాడుతుంది.
కళ్ళు కనిపించట్లేదా? ఐఎమ్ సారీ మేడం. సారీ చెప్తే సరిపోతుందా? పోనీ మరి ఏం చేయాలి? నువ్వు నన్ను కావాలని తగిలించాలక మళ్ళీ నన్ను అడుగుతావేంటి? పోనీ ఒక పని చేయనా? ఏంటది? నేను చేసిన పొరపాటుకు నిన్ను దగ్గరగా లాక్కొని టచ్ అయిన చోట ముద్దులతో చెరిపేయాలని ఉంది. అమ్మో, నువ్వు పెద్ద కిలాడిలా ఉన్నావే, నన్నే కౌగిలించుకోవాలని చూస్తావా? కౌగిలించుకోవడం ఏం కర్మ, కావాలంటే కళ్యాణం కూడా చేసుకుంటాను. చిచి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడమా? అది జరగదు. ఏమైంది? నాకు అందం ఉంది, అందానికి మించిన ఐశ్వర్యం ఉంది. కాదు. ఎప్పుడు కోపాగ్నితో రగిలిపోయే నా మనసు నిన్ను చూడగానే గోదావరి వరదల పొంగి పొరిలింది. నీ అందాన్ని అందుకోవాలని ఆరాటపడుతుంది. ఆడది నువ్వు కోరుకుంటే నీకు దొరుకుతుంది అనుకోవడం నీ పొరపాటు. నిన్ను చూస్తుంటే మంచి చెడు మొచ్చుకైనా కనిపించడం లేదు. వికసించిన పువ్వులో ఉన్న నిన్ను అమాంతంగా కౌగిలించుకోవాలని ఉంది. చూడండి, ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఐఎమ్ సారీ, నీ అందాన్ని చూసి మైమరిచి అలా ప్రవర్తించాను. ఇట్స్ ఓకే, పర్లేదులే. మరలా ఎప్పుడు కలుస్తావు? మిమ్మల్ని కలవాల్సిన అవసరం నాకేంటండి? ఈ సర్దార్ కోరుకుంటే 100 మంది అమ్మాయిలతో ప్రేమ కలాపాలు సాగించగలడు, కానీ నా మనసు నిన్నే కోరుకుంటుంది. సర్దార్ అంటే మీరేనా? నిజంగా మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఎందుకని? ఎందుకేంటండి, మీరు ఈ సమాజ శ్రేయస్సు కోసం మీరు పడుతున్న శ్రమ నేను గుర్తించాను. అందుకే నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్స్, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు. లేదండి, నేనే మీకు సారీ చెప్పాలి. అనవసరంగా మీరెవరో తెలియక అలా క్షమించండి. క్షమించను. నీ ప్రేమను నాకు కారుగా అర్పిస్తే అప్పుడు క్షమిస్తాను. అబ్బా, మధ్యలో ఈ ప్రేమ గొడవ ఎందుకండి? మీరే సర్దారని తెలిసాక నా ఆనందం ఆకాశాన్ని అంటుకుంది. ఆ ఆనంద లోకంలో ప్రేమ పక్షుల్లా అలా అలా ఎగిరిపోతాం. ముందు ఒకసారి మీరు మా ఇంటికి విందుకు రండి, అక్కడ మాట్లాడుకుందాం. తప్పదంటారా? తప్పించుకోలేరు. అయితే ఓకే. సరే రండి, వస్తాను. సరే రేఖ, నీ ఇంటికి వచ్చిన రోజున నీ మనసులో మాట బయట పెడతావని ఆశపడుతున్నాను. నువ్వు ఒప్పుకుంటే లైలా మజ్నులా, సలీం అనార్కల్లా మన ప్రేమ ఒక చరిత్రలో ఒక గుర్తుగా మిగిలిపోతుంది. అవమానం, భరింపురాని అవమానం. ఈ శశు కనసైకలతోనే ఎంతో మంది అమ్మాయిలు నా పక్కలోకి వచ్చి వాళ్తారు. అలాంటి నన్ను రేఖ ప్రేమిస్తుందా లేక ద్వేషిస్తుందా? ఏది ఏమైనా రేఖ నన్ను ప్రేమిస్తే ప్రేమ సాగరంలో జలకాలాడే జలకన్య లాంటి దాన్ని అందాన్ని నా సొంతం చేసుకుంటాను. ఒకవేళ ద్వేషిస్తే దేవలోకం నుండి దేవేంద్రుడే దిగి వచ్చిన, కైలాసం నుండి పరమశివుడే దిగి వచ్చిన, భూలోకంలో ఉన్న ఆ విజయ్ వచ్చి ఎదురు నిలిచిన నా నుండి దానిని ఎవ్వరూ కాపాడలేరు. ఎవ్వరూ కాపాడలేరు. ఏమిటి శేషు, ఎవరిని కాపాడలేడు అంటున్నావు? ఏమిటి విషయం? మరేం లేదు రాకేష్, నేను ప్రేమిస్తున్న అమ్మాయిని గద్దలా తన్నుకు వెళ్ళడానికి చూస్తున్నాడు ఒక పద్మ ప్రేమికుడు. అయితే ప్రేమలో పడ్డావన్నమాట. పడ్డాను. చిన్నప్పుడు తప్పుటడుగులు వేస్తూ జారి పడ్డాను. పెద్ద అయ్యాక బైక్ మీద ఎంజాయ్ చేస్తూ యాక్సిడెంట్లుగా పడ్డాను. ఇప్పుడు లేటెస్ట్గా ప్రేమలో పడ్డాను. అయితే నీ ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.
మధ్యలో సెన్సర్ కటింగ్ లాగా ఆ విజయ్ అడ్డుపడుతున్నాడు. వార్నింగ్ ఇవ్వకపోయావా? ఇచ్చాను, వార్నింగ్ ఇచ్చాను, వాచిపోతాను చెప్పాను. వాడేమన్నాడు? తుప్పు లేచిపోద్దన్నాడు. వాడి మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తానని చెప్పు. అన్నయ్యతో ఒక్క మాట చెప్పి వాడిని ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను. ఈ విషయం అన్నయ్య దాకా ఎందుకు శేషు? నేను చూసుకుంటాను. అది ఒప్పుకుంటే సరే సరే, లేదంటే ఎత్తుకొచ్చైనా నీ కోరిక తీర్చేలా నేను చేస్తాను. అన్న తర్వాత అన్న లాంటి వాడివి, నీ మాట కాదంటానా రాకేష్? అలాగే కానీ. ఇంతకు ఆమె పేరు ఏమన్నావు? రేఖ. దానికి వెనక ముందు ఎవరైనా ఉన్నారా? తెలీదు. శేషు, నువ్వు నించెంతగా ఉండు. దాది ఒప్పుకుంటే సరే సరే, లేదైనా ఎత్తుకొచ్చినా సరే నీ పక్కలో పునికేలా నేను చేస్తాను. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళి ఎంజాయ్ చేద్దాం పద. అలాగే శేషు. Hey baby, come on. కోసం జీవించిన ప్రాణం నీవేను మరపుమగా నిన్ను నన్ను ప్రవేశే ప్రేమే సాక్షిగా నిన్ను నన్ను ఏకం చేద్దాం అరువులుగా కాలం లాలించాలి వచ్చడి కళల్ని పంచాలి స్నానం చేసి నా కన్నీ ధరించుకోవాలి స్వరాలు పాడాలి ఎన్నడు తెలియని చల్లని చెల్లింపు నీ నామరాగం నీ గుండెలే నీకోసం జీవించలక నా ప్రాణం నీవే మరపుమగా
ఇంక చూస్తున్నా నీ రూపుతోనే ప్రతీక చూస్తున్నా నిన్నే ప్రపంచమంటున్నా మమతల చిన్నపు మధువుల విందుకు అతిథులుగా ఆహ్వానించు ఆరారు కాలాలని. అలలకు అందని జాబిలని వెన్నెల వానగా దించుకొని గెలిచే సంగంలా సంతోషం పొంగిపోయి నా కోసం నీల చూడ ఈ దైవం పంపిను బహుమతిగా. నిన్ను నన్ను తలవేసే ప్రేమే సాక్షిగా కన్ను కన్ను కలబోసి కలలి పండగ. నిన్ను నన్ను ఏకం చేద్దాం అరువులుగా హలో, ఇక్కడ శేషు అంటే ఎవరు? నువ్వెవరివి? నా రేఖను ప్రేమించిన మరో ప్రేమికుడువా? అవును, రేఖను ప్రేమించాను. ప్రియురాలిగా కాదు, అది నా చెల్లెలు. ఓ నమస్తే బావగారు, నేనే శేషువుని, నీ చెల్లిని మనసు పూర్తిగా ప్రేమించిన ఆ శేషువుని నేనే. వద్దని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఆ మాట చెప్పడానికి ముందు మా శేషు గురించి తెలుసుకో. మీ నిజ స్వరూపాలు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మా చెల్లి ఎవరినైతే కోరుకుంటుందో వాడికే ఇచ్చి పెళ్లి చేస్తా. అలా చేయాలని చూస్తే పెళ్లికి ముందే దాన్ని నేను అనుభవించవలసి వస్తుంది. ఏం చేయావ్? మా చెల్లి గురించి తప్పుగా మాట్లాడడానికి నాలుక లేకుండా చేస్తా. ఏంట్రా నీ తమ్ము? మా ఇంటికి వచ్చి మా మీదనే దౌర్జన్యం చేయాలని చూస్తున్నావా? నీవేనా పులులవా? చిరుత పులులం, రక్తం తాగే చిరుత పులులం. గోండాయిజమా 15 సంవత్సరాలుగా నరమేజం సాగిస్తూ కోట్లు ఖండించిన నాగుకే రౌడీజం నేర్పుతున్నారా? మా గురించి నీకు తెలియదు. మేము కోరుకున్నది ఏదైనా మాకు కాకుండా చేస్తే వాడికి సమాధి కడతాం. సమాధి? నా వెనుక ఎగిసిపడే నిప్పు కణం ఒకటి ఉంది. అంత ఈజీ కాదు. ఎగిసిపడే నిప్పు కణమైనా రెచ్చిపోయి మాట్లాడే నీలాంటి వాళ్ళను మట్టు పెట్టడం మాకు ఎన్నతో పెట్టిన విద్య. చూడండి, మీరు చేసేది గూండాయిజమే, నేను చేసేది గూండాయిజమే. మనకు ఏదో ఉంటే తెలుసుకుందాం, అంతేగాని నా చెల్లికి జోలి వస్తే నరాలు తీస్తా. నువ్వు రావద్దు అంటే నా మనసు ఆగొద్దు. వస్తా, నీ ఇంటికి వస్తా, నీ చెల్లితో సరసమాడతా. కాదంటే కామదాహం తీర్చుకుంటా. అలా చేస్తే ప్రాణాలు తీస్తా. తెగించి ముందు ఎడవేయాలని చూస్తే నీ అడ్రస్ మారిపోతుంది. ఎక్కడికో తెలుసా? శ్మశానానికి. నేను గుండానైనా రాక్షసునైనా నా చెల్లికి తెలియనికూడదని బతుకుతున్నాను. నా చెల్లికి ఇష్టం లేనిది ఏది చేయను. తాను ఇష్టానుసారం పని చేస్తున్నా, నేను కాదనలేదు. ఎందుకో తెలుసా? తాను చేసే న్యాయ పోరాటంలో నా రౌడీజం బయటపడినా
నేను తల వంచాలని నిర్ణయించుకున్నా. నీ చెల్లి మీద నీకున్న ప్రేమకు, నీలోని మానవత్వానికి నా జోహార్లు. చెల్లెల కోసం రారాజుల బతికిన గూండాయిజాన్ని వదులుకోవాలనుకుంటున్నావా? సహబాష్! నేను గూండాయిజం చేసింది నా చెల్లిని బ్రతికించుకోవడానికి, అంతేకాని మీరు నా చెల్లి వెంట పడుతున్నారు. మార్చుకో, మీ పద్ధతి మార్చుకోండి. వస్తా. రేఖ మనసులో స్థానం సంపాదించాలని, దాని హృదయాన్ని నా మనసుకు హత్తుకోవాలని 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తుంటే వీడెవడు మధ్యలో ఇలా మాట్లాడుతున్నాడు? వాడి గురించి నువ్వు ఆలోచించుక శేషు. నీ ప్రేమ కలపాలు యథావిధిగా కొనసాగించు. అడ్డొస్తే నరికి పారేద్దాం. నువ్వు చెప్పింది కరెక్టే రాకేష్. రేఖను నా సొంతం చేసుకుంటా, దానితో జీవితాన్ని పంచుకుంటా. అప్పటి వరకు నాలో ఉన్న ప్రేమ ఒక కలలానే మిగిలిపోవాల్సింది. వస్తా శేషు. రేఖ, రేఖ, అనుక్షణం నిన్నే మదిలో మెలుచుకొని నిన్ను మనసు పూర్తిగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమను ఎప్పుడు ఒప్పుకుంటావు? మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి అంత మగ తోడు కోరుకుంటే, మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే మొదటిసారి నిదుర చెదిరితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. పూజలే చెయ్యాలంటే గుడికే వెళ్ళాలమ్మో, పుణ్యమే దక్కాలంటే ఉడికే రావాలమ్మో. చిన్నారి బుక్కల్లో పొన్నారి పొంగుల్లో చెయ్యేసి తరిమితే ఎలా ఎలా ఎలాగుంటది? అరెరెరె ఎలాగుంటది? ఎలాగుంటది? మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? భలేగుంటది. అబ్బో భలే, అమ్మో భలే, అయ్యో భలే. చూ 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 చూ.
ఎలాగుంటది అరే భలేగుంటది మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి మనసు కడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి అంతా ఒక తోడు కోరుకుంటే అరే మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే మొదటిసారి నిదుర చెదిరితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది అబ్బబ్బా భలేగుంటది శేషు శేషు అడుగడుగునా ఆదిశక్తిలా ఆ సర్దార్ గాడు మన వ్యాపారాల మీద దెబ్బ కొడుతుంటే ఇటు చట్టం అండ చూసుకొని ముఖేష్ గాడు రెచ్చిపోతుంటే నువ్వు ప్రేమలోకంలో కలలు కంటున్నావా? ఐఎమ్ సారీ అన్నయ్య. నీ సారీలు వినడానికి కాదురా ఇక్కడికి వచ్చింది. ఇన్నేళ్ళు వచ్చింది ఇక్కడికి. శత్రువులు శవాలను తీసుకురమ్మని హెచ్చరించడానికి వచ్చాను. మనల్ని ఎదిరించాలని చూస్తే ఏ ఒక్కడిని బ్రతకనివ్వను. వస్తా. తమ్ముణ్ణి శత్రు సంహారానికి పంపిస్తున్నావా రణధీర్? ఎవరు నువ్వు? ఐయామ్ విజయ్. ఈ దేశాన్ని విజయ పదంలో నడిపించడానికి, ఈ దేశ నాశనాన్ని కోరుకునే మీలాంటి దేశద్రోహుల ఆట కట్టించడానికి కంకణం కట్టుకున్న భావి భారత పౌరుణ్ణి. మేము ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నాం. విజయ్, పొరపాటుగా నా దగ్గరకు వచ్చి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. లేదు, సరైన చోటుకే వచ్చాను. మీ గురించి అంతా తెలుసుకున్నాను. అంతా తెలుసుకొని ఏం చేస్తావు? ముంచుకొచ్చే ముంపును ఆపి ఈ దేశాన్ని కాపాడతావా? ఎస్, కాపాడుతాను. దేశం అంటే మట్టి కాదు, మనుషులని నిరూపిస్తాను. ఈ దేశంలో నీలాగా నిజమైన పోరాటం చేసేవాడు ఉంటే కుల మత తారతమ్యాలతో ఈ దేశం ఉండేది కాదు. ఆనాడు ఆ తెల్లదొరలో ఈ దేశాన్ని తీసుకువెళ్ళే వాళ్ళు కాదు. ఈనాడు మాలాంటి రాక్షసుల చేతుల్లోకి వచ్చేది కాదు. పొరపాటు. న్యాయ పోరాటం చేసేవారే లేకపోతే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేదే కాదు. స్వాతంత్రం వచ్చి ఏం సాధించిందిరా ఈ దేశం? కుల మత విద్వేషాలతో రెచ్చిపోతుంది. శాంతి కరువై అశాంతి ప్రజ్వరిల్లి నెత్తుడుతో తడుస్తుంది ఈ దేశం. మీలాంటి వాళ్ళారా ఈ దేశం ఎలా మారిపోయింది? బ్రతికే భారమైన వాళ్ళ చేత బాంబులు వేయిస్తున్నారు. కాదంటే వాళ్ళని కాటికి పంపుతున్నారు. కుల మతాల చిచ్చు రేపేది మీరే. శాంతి స్థాపన జరిగే ఈ దేశంలో అశాంతి రేపి ఈ దేశాన్ని నెత్తురు ముద్దలా మారుస్తుంది మీరే. అన్నీ తెలుసుకొని ఏం చేస్తావురా నువ్వు? ఈ దేశాన్ని మీలాంటి దుండగుల చేతుల నుండి కాపాడుతాను. అసాధ్యం. ఈ విజయ్ తలుచుకుంటే సాధ్యమే కానీ అసాధ్యం కానిది ఏదీ లేదు. ఈ రణధీర్
ఈ రణధీర్ తలుచుకుంటే సాధించాలనేది ఏదీ లేదు. నువ్వు సాధించాలనుకునే ప్రతి ఒక్క ఆలోచనకు అడ్డుకట్ట వేస్తాడు ఈ విజయ్. అడ్డుకట్టలు తెంచుకొని మరి అడుగు ముందుకు వేస్తాడు ఈ రణధీర్. ముందుకు వేసే ప్రతి ఒక్క అడుగు నీ చావుకు దగ్గరవుతుందని నీకు తెలియజేస్తాను. అడుగడుగునా అడ్డు తగలాలని ప్రయత్నిస్తే నీ ప్రాణం తీస్తా. దేశ రక్షణ కోసం నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా పోరాడతాను. నువ్వు ఏం చేయలేవు. ఏం చేయాలో చేసి చూపిస్తా. రేయ్ కత్తులతో కాదురా, కత్తి చూపుతో చంపేస్తా. రే విజయ్, తొడలు కొట్టే నీ తోకని కత్తిరించి నీ తొడలు విరగొట్టి నిన్ను పాతి పెట్టకపోతే నా పేరు రణధీర్ సింగే కాదు. రణధీర్ అని రాక్షసత్వాన్ని చూపిస్తే నిన్ను నెత్తురు ముద్దలా మారుస్తాను. అలా చేయకపోతే నా పేరు విజయే కాదురా. విజయుడు అని విర్రవీగితే నీ అహంకారం మీద దెబ్బ కొడతా. రణధీర్ అని విర్రవీగే నీ పౌరుషాన్ని పడగొడతా. గుడ్ బై. రే విజయ్, ఇప్పుడు దాకా ఆ సర్దార్ ఈ ముఖేషే నాకు శత్రువులు అనుకున్నాను. కానీ నువ్వు ఇప్పుడు రెచ్చిపోతున్నావు. చూస్తా మీ ముగ్గురికి ఒకే రోజు చితి మంటలు ఏర్పాటు చేస్తారా? రేఖ వ్యక్తిత్వం ఆశయం చాలా గొప్పది. తను చేసే జర్నలిజం ఆయుధంతో గుండెల్లో నిద్రపోతుంది. ఆమె ధైర్య సాహసాలకు నా హ్యాండ్స్ ఆఫ్. పెళ్ళంటూ చేసుకుంటే అలాంటి వీరవనితని చేసుకోవాలి. రేఖ చుక్కల చీర కల్లోన మల్లెమాల ఈడెక్కి కవించితే మామ వేడెక్కి నేరేగనా ముసిరే మిసమిసలే గుసగుసగా మన విసిరే బుగ్గల్లో సిగ్గులో చూడొద్దు తేరి రాజా రేపేవు విరితో పులగడిలో పడివసి సొగసే వన్నెವಾಗಿ నన్ను కమ్మేసిందిరు ఊగే కన్నెలాగే నన్ను లాగేసిందిరో ಮೂಗೆ ಮೂಗ ಸೈಗೆ ನನ್ನ ಮುದ್ದಾಡಿಂದಿರೋ ತೂಗೆ ಈಗ
రోజాలతో జాజులు ఊరేగినే మోజుల రోజాలతో రోజులు ఎదురేగినే తనివే తీరని తమిళే ఊరని జతలు గతులే జతులై బుగ్గల్లో సిగ్గులోనా చూడొద్దు చేరిపారా నల్లంచు తెల్ల చీర ఓ తల్లోన మల్లెమాల ఓ కాగే ఈడు కోరే వేడి ఉంది లోయలో రేగే చల్లగాలే ముంచుతుంది మాయలో గాలి మంచు పూలి పెంచెనాలో దాహము జాలే లేని చలిలో దించుతోంది మోహము కౌగిలి చెరసాలలో ఈ చలి చిక్కాలిలే పెదవుల సరసాలలో కోరిక కరగాలిలే మరిగే మరులనే నదులై పారని ఇరులే గడిసే పొడిలో నల్లంచు తెల్ల చీర ఓ తల్లోన మల్లెమాల ఓ గీడెక్కి కవ్వించితే బామ్మ వేడెక్కి నేరేగనా ముసిరే మిసమిసలే గుసగుసగా వనగిసిరే బుగ్గల్లో సిగ్గులోనా చూడొద్దు చేరిపారా కోరేవు మాట రాజా రేపేవు ఆరాటము విరితూపుల జడిలో పడి వసివాడే సొగసే ఈ చలన చేత ఎంత బాగుంటుంది కదా. హలో ముఖేష్ గారు, మిమ్మల్నేనండి. ఆ, ఏంటండి మీరు కూడా కలలు కంటున్నారు? కొంపతీసి మీరు కూడా ఏమైనా ప్రేమలో పడ్డారా? అంటే ఇంతకుముందు అలా ఎవరైనా చేశారా? అదొక పెద్ద కథలేండి. నన్నెందుకు రమ్మన్నారు? నా చరిత్ర పేపర్లో ప్రింట్ వేయాలి. చరిత్ర ఏంటి మీ చరిత్ర? మా కుటుంబానికి, మా కుటుంబంతో అప్పుడు రామయ్య కుటుంబానికి జరిగిన అన్యాయం బయట ప్రపంచానికి తెలియటానికి. దానివల్ల వచ్చే ప్రయోజనం? మా గూడని రక్తంతో తొడిపిన రాక్షసుడు బయటికి వస్తాడు. అది ఎలా? అతను ఎలా ఉంటాడో మీకు తెలుసా? 15 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర పేపర్లో ప్రింట్ అయితే ఎవరు దీన్ని పేపర్లో ప్రింట్ వేయించిన రెచ్చిపోయి బయట ప్రపంచంలోనికి అడుగు పెడతాడు. అప్పుడు వాడి నిజ స్వరూపం తెలుసుకొని మట్టు పెడతాను. నాలో రగులుతున్న ఈ మంటలు చల్లార్చుకుంటాను. ఒకవేళ మీ ప్రయత్నం ఫలించకపోతే? అందుకే ఈ ప్లాన్ వేశాను. మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వస్తానండి. రేఖ, తప్పక జరిగి తీరుతుంది. జాగ్రత్తగా వెళ్ళి. అయినా నాకు డ్యూటీకి వెళ్ళే టైం అని నేను అక్కడ డ్రాప్ చేస్తాను. నిజమైన భయంకరమైన రాక్షసుడు. రాక్షసుణ్ణి మనం నిజంగా చూసామా? పురాణాల్లో, మహాభారతంలో, రామాయణంలో మాత్రమే చూసాము. ఇప్పుడు కలియుగంలో మూసాపురం గ్రామంలో వస్తున్నాడు. రాక్షసుడు.
ఎవడ్రా 15 సంవత్సరాల కింద నా కథ చరిత్రని పేపర్కి రాసింది ఎవడ్రా? నా తల కొట్టి ఇస్తానన్న వాడికి 10 లక్షలు ఇస్తానని ప్రకటన చేసింది ఏ రుద్ర భగవాన్ అంటే భగవాన్ సూర్యుడు లాంటి వాడు. దమ్ములుంటే బయటికి రారా, నీ రొమ్ము చీల్చి నీ రక్తం తాగుతా, నీ వెళ్ళి విరిచి యమలోకానికి పంపిస్తా. ఈ భగవాన్ అంటే పులి అనుకున్నావా? ఏ భగవాన్ అంటే పిల్లి అనుకున్నావా? పులి. నేను పంజాబీ పంచిపోతాలే నా కాళ్ళ దగ్గరకు వస్తాయి. నేను కళ్యాణం చేస్తా కనకనమండ సూర్య భగవాన్. ఏ భగవానికి తల వంచక తప్పదు. కాలాన్ని ధిక్కరిస్తూ దిక్కులను ధిక్కరిస్తూ ఎవడైనా ఎప్పుడైనా ఛాలెంజ్ చేసి విసురుతున్నా దమ్ముంటే రా. శత్రువులు వేటాడి చంపడంలో నైపుణ్యం గలవాడివి. శవాలను గుట్టలుగా తగలబెట్టి భూకబ్జాలు చేసేవాడివి. అలాంటి నువ్వు ఎవరో పేపర్లో వచ్చిన ప్రకటన చూసి భయపడుతున్నావా భగవాన్? భయమా నాకు? భయమా? నో. మృత్యునే జయించే బ్రతుకుతున్న నాకు భయమా? రణధీర్, నీ వ్యాపారం ఎలా సాగుతుంది? వ్యాపారం మామూలుగానే సాగుతుంది. కాకపోతే మన వ్యాపారాన్ని దెబ్బకొట్టడానికి భరతసింహాలు లాంటి 3 సింహాలు రెచ్చిపోతున్నాయి. గోండాయిజం చేసేవాళ్ళే, రాక్షసి రాజ్యాన్ని చాపించేవాళ్ళే రెచ్చిపోయే 3 సింహాలకు భయపడితే అవి చీల్చి మన రక్తాన్ని తాగుతాయి. అంత తేలిగ్గా వాటిని వదిలిపెట్టను భగవాన్. రెచ్చిపోయే వాడి కూరలు పీకేస్తా, విసిరే పంజాలు నరికేస్తా. ఆ ముగ్గురిని ఉప్పాతేస్తా. శబాష్ రణధీర్, శబాష్. నీ ఉడుకు రక్తం చూస్తుంటే నీలాంటి వాడు తోడుంటే ఈ లోకాన్ని చేస్తాను. తప్పకుండా నీలాంటి వాడు తోడుంటే ఈ సామ్రాజ్యాన్ని బద్దలు కొడతా. ఈ రోజు నుంచి నువ్వు నాకు సహాయం చేయాలి. ఏం చేయమంటావో చెప్పు భగవాన్. నన్ను గురించి రాసిన వాళ్ళే, నా తల కొడతానన్న వాళ్ళే
వాడిని తీసుకొచ్చి నా రాజ్య మందిరానికి ఇష్ట మమ్మల్ని కట్టాలి వాడు తలకాయ్. ఈ రోజు నుంచి నువ్వు నేను పార్ట్నరు. ఓకే, బిజినెస్లో వచ్చే డబ్బు 50-50. నీ కోరికను నేను నెరవేరుస్తాను. అది ఎంత కష్టమైనా తప్పకుండా సాధించి తీరుతా. రణవీర్, 100 కోట్లుగా బిజినెస్ కుదుర్చుకొని రాయబారం కుదిరించుకొచ్చాను. దాన్ని ఎలాగైనా సరే మనం స్వాధీనం చేసుకోవాలి. నీ నిర్ణయమే నా నిర్ణయం కూడా. మన ఆశయానికి అడ్డు వచ్చినా అడ్డు తగలాలని చూసినా వాడిని ముక్కలుగా నరికి మనం అనుకున్నది సాధిద్దాం. నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఇంకొకటి ఉంది. ఈ నెల 15వ తారీఖున పాకిస్తాన్ ఏజెంట్లు మన బోర్డర్లు అడుగు పెడుతున్నారు. వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి రక్షణగా ఉండు. ఏ మాత్రం తేడా వచ్చినా ఓట్లు మిస్ అయిపోతాయి. 100 మంది సైనికులు అడ్డుపడ్డా వాళ్ళ తలలు తప్పించైనా సరే మన లక్ష్యాన్ని నేను సాధిస్తాను. గుడ్ బై, వస్తాను. ఈ ఆనంద సమయంలో నేను విందు చేసుకోవాలి. కమాన్. चल आ जाते कुछ जफ्फियां ते कुछ बप्पियां
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా గుడ్డు గుడ్డు వెర్రి గుడ్డు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా దక్కధిం ఘన ఘన డగులే కలిపి చెలంగిగా పెదవులే రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా గుడ్డు గుడ్డు వెర్రి గుడ్డు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా ఓయ్ కన్నె ఊపుతో కట్టడి చేస్తా ఉన్న ఊపుతో ఉప్పెన తెస్తా ఊరిస్తే జోరిస్తా సుందర సూటయ్యో హత్తుకుంటే నీ అత్తను తీస్తా ముత్తుకున్న నీ మోజులు చూస్తా కసంటే కిసంట తొందర పాటమ్మో ఓలయ్యో సందిడా తంటాలయ్యో మావయ్యో పగలేది మాలకే పంతాలదయ్యో ఓయమ్మో వయ్యారమ్మో తయారే లేదావమ్మో వెర్రికి వెళ్ళాలేదు పాడాలేరమ్మో అయ్యోట పుల్లోడు సయ్యాటలాడేసి హవాయి వీటేసి లల్లాయి కొట్టేస్తే నడుము రగిలి నడక ముదిరి పడుచు పాడల్లో రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా గుడ్డు గుడ్డు వెర్రి గుడ్డు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా తక్కడిన 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 ఆకు చాటు నా పిందెను చూస్తా సోకు తీగల్లో పండులు కోస్తా నువ్వొస్తే కప్పిస్తా ముద్దుల ముంటమ్మా ముక్కమూతకి ఊపిరి పోస్తా పక్క మేకకు పండు కట్టిస్తా ముద్దిస్తే బుక్కిస్తా మధ్యల మోతయ్యో ఓలమ్మో పుకారులు షికారుగా రావమ్మో ఎదలు ఏడెక్కిస్తే ఎట్టాములమ్మో ఊరియో బజారులో మజాలకి రానయ్యో పగలే పక్కెక్కిస్తే తంటాలేవయ్యో మిట్టిల మీదున్న మిస్సమ్మయ్య సంటే వడ్డీలతో పాటు ఒళ్ళోకి వస్తుంటే పొగరు చిన్నకల్లెగిరి పడ్డనే పడుచు పైటల్లో రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా గుడ్డు గుడ్డు పెర్రి గుడ్డు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా కథిం ఘన ఘన దరుగులే ఓ కలిపి చెలంగిగా పెదవులే అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జనా అందమైన దానా చందమామ లాంటి దానా అందమైన దానా చందమామ లాంటి దానా నీ
అందమంతా చూసి నే మురిసిపోతి జన నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన అందమైన దానా చందమామ లాంటి దానా అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే హైటెక్ సిటీలోన ఆడుకుందాము రావే హైటెక్ సిటీలోన ఆడుకుందాము రావే అందమైన దానా చందమామ లాంటి దానా అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన గాజులన్నీ నీకే నీ చేతికి వేసుకురావే ఆ గాజులన్నీ నీకే నీ చేతికి వేసుకురావే అందమైన దానా చందమామ లాంటి దానా అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన ఎత్తుకులేస్తాం ఏమీ లేకపోతే మూసుకొని ఇంటికి పోతాం. రాజాలి రాజా రాజమార్తాండ తేజ శ్రీ 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 శ్రీకాకుళం చిదంబరం గారు ఏసి ఉన్నారా హో అపరా నువ్వు శ్రీకాకుళం చిదంబరం అయితే నేను ఏకాకులు ఏకంబరాని రా. ఇంతకు దేనికి వచ్చావు? మీనా బోరలు ఊదటానికి వ్యాపారానికి. ఏం వ్యాపారం? ఊదే వ్యాపారం. వేసుకునే వ్యాపారం ఏం కాదు. కాదురా, నేను ఊదటం మొదలు పెడితే అబ్బో ఉంటుందో చూసావా ఊపు 100 మంది పట్టుకున్నా వంగదరా. ఏంటది అది? బోరా. ఓహో, నా సిద్ధకాయ ఏమనుకుంటున్నాలే నేను. కాదురా, నా తలకాయ. ఎంతకే నీది ఏ ఊర్రా? ఊపిడిపాలెం. ఏం పాలెం? ఊపిడిపాలెం. ఊపిడిపాలెం ఏం కాదు. కాదురా, ఊపిడిపాలెమే. ఆహా. మిక్సింగ్. ఆడించు ఆడించు జోరుగా అన్నాన భక్తులోని గాలుగా ఆడించు ఆడించు జోరుగా అన్నాన
మత్తులోని గానుగా నీ సైకంగా నేను చూస్తుంటా నువ్వు పంపన్నా నేను పరుగుంటా నీ సైకంగా నేను చూస్తుంటా నువ్వు పంపన్నా నేను పరుగుంటా ఆరిస్తా ఆరిస్తా జోరుగా అందాల మబ్బులోని గానుగా ఆరిస్తా ఆరిస్తా జోరుగా అందాల మబ్బులోని గానుగా 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 సాకిరే కారాని సోకం అబ్బ చూడగానే జీవందు నాకు రాసి పెట్టి ఉన్నది మనకు ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు అబ్బ మంగమ్మ చూస్తుంటే అందా అబ్బవే సాగు బంధం మంగమ్మాను ముక్కుతుంటే అందం అబ్బవే సాగు బంధం ఆరిసకు అమరారాజు రంగరాజు రాజు నిన్ను వదలకుండా ఉంటా బండ తీసి రాస్తా రాజు బండ తీసి రాస్తా చినుకు చినుకు అందరూ చిటపట చూసబడు నేను ఒబ్బకుల మురిమి జార విడిచి వెళ్ళను బాలజారాడింది వయ్యారంగా పూల పూల గల్లింది సుందరంగా Cheers! మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధమంది మస్తు అంటే సుస్తుగుంది మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధమంది మస్తు అంటే సుస్తుగుంది చూడు సొంపు చూడు డింగ్ డాంగ్ స్టైల్ చూడు వంపు చూడు సొంపు చూడు డింగ్ డాంగ్ స్టైల్ చూడు తలుపులు హల్ హల్ సొంపులు అట్టే లెక్క అదుపేలేని గుర్రాన్ని పట్టి కళ్ళ వేలు జాకి లేని మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధం అంది అస్తు అంటే సుస్తుగుంది మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది
చారడేసి కళ్ళు చూడు చాకులాంటి చూపు చూడు చారడేసి కళ్ళు చూడు చాకులాంటి చూపు చూడు సై సై సోకులు చిల్ చిల్ పిరుపులు చిక్కావుగా చిన్న భలే పసందు విందు ముందు నాకు సిద్ధమవగ మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధమంది అస్తు అంటే సుస్తుగుంది మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధమంది అస్తు అంటే సుస్తుగుంది ಸೊದಲೆ ಕಥಾ ಕಡೀಲೆ ಜತುಲಡಿಗೆ ಜ್ವರಾನರೋ ಚೆಲ್ಲಿ ಮನೋಹರಿ ಸಖಿ ಮಾಧುರಿ ಹೃದಯ మనువాడమంటూ మనవి చేస్తుంది శుభం ప్రియం జయం అదా ఇరా తొలిరే
మధుముకొస్తుంది అదో రకం సుఖం చెరి సగమై మనం ఇలాగే ఎదవడిగే మజాలలో రుచి మరిగి మరి ప్రియంగా కొసరడిగే నిశాలలో ఒకరి హద్దులను ఒకరు వద్దు అను సరసపు చలి సరిహద్దులలో ప్రియ మహా జయ లయ చూపవే దయా చెలి సరి సరి మాధురి హృదయా స్వయం ప్రియం కదా మాటే రాని హాయిలో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉండోడు ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా ఎన్ని మోహాలు మోసి ఎదల దాహాలు దాచా పెదవి కురికే పెదవి కొరకే ఓహో నే ఎన్ని కాలాలు వేశా ఎన్ని గాలాలు వేశా మనసు అడిగే మరుల సుడికే ఓహో మంచం ఒకరితో అలిగినా మౌనం మలపులే చదివినా ప్రాయం సొగసులే వెతికినా సాయం వయసులే అడిగినా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా గట్టి బత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే ఓహో నీ గోటి గిచ్చుళ్ళ కోసం మొక్క చెక్కిళ్ళు ఇచ్చా చిలిపి పనులా చెలిమి చతకి
చల్లుతుంటే కొట్టుకుంది గుండె తుమ్మెదై ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింత లేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నిత్తనివి తీరా తీరా జారిందమ్మ జరుపైగా బాగుందమ్మా హారుబైగా నీ ముద్దు ముత్యం జాలే పగడం జాలే పరువం జాలే సరదా తీరే సరసాలు రే జారిందమ్మ జరుపైగా బాగుందమ్మా హారుబైగా చూసుకోవమ్మా నువ్వెంత చెప్పినా వద్దంటూ చెప్పినా నీ వంపులు నా చూపులు జాలే ఎరుగకు సంధి పొద్దమో చేయి వేస్తే జారుతుంది వెన్నుకులు ముకుంటివేమో జారిందో కాలే జారిందో పరాచి కాల కలలో జారిందమ్మ జరుపైగా సోదంటురాయి ఒళ్ళు నీదమ్మో పువ్వుళ్ళు ఊరించే పువ్వంటి ప్రభుల్లో తేనె రసాలు ఉన్నాయో ఒక్కొక్క పండు వరుచుకుంటారే కాలి మాట నేల గుండె తలుపు తీస్తే కాదా సొకేస్తావు కుమారి సిగ్గు తెరలే జారిందమ్మ జరుపైగా నీ ముద్దు ముత్యం జాలే పగడం జాలే పరువం జాలే సరదా తీరే సరసాలు రే
హలో డే భగవాన్ దాదా సవాలు ఇసిరే నీకు సమాధి కట్టాలని నీ రక్తం చిందించి ఈ భూమాతకు శాంతి పరచాలని వచ్చిన ధీరుణ్ణి ఆ సర్దార్ని నేనేరా బచ్చా నన్ను ఎదిరించాలంటే ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ నన్ను ఎదిరించడానికి వచ్చిన మొత్తం నువ్వే. ప్రాణ భయమా రారా నీ ప్రాణం బలికొన్నవాడి ప్రాణం తీశానమ్మా. తాతయ్య మన గూడానికి అన్యాయం చేసిన వాడి రక్తాభిషేకం చేశానమ్మా. అమ్మా భరతమాత నీకు విముక్తి చేశాను తల్లి. జై హింద్, జై హింద్.